పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. పెంటపాడుకు చెందిన మమత అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా శస్త్రచికిత్స అనంతరం అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతి చెందింది. ఈ నెల 12న ప్రసవం అవుతుందని ముందుగా చెప్పిన వైద్యులు 8వ తేదీన అత్యవసరంగా ఆపరేషన్ చేశారని బాధితులు తెలిపారు. శిశువు మృతిపై వైద్యులు సరైన సమాధానం చెప్పడం లేదని, వారి నిర్లక్ష్యం వల్లే తమకు పురిటి శోకం మిగిలిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 4 తారీఖు ఇచ్చారు సార్. 4 తారీఖు డెలివరీ అవ్వలేదండి. 5 తారీఖు వచ్చామండి. ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నారండి. 3 రోజులు అయిన తర్వాత నేను పొద్దుట ఆవిడ ఇంకా 12వ తారీఖు వరకు డెలివరీ ఉంది, టైం ఉంది, తీసుకెళ్ళిపోండి అన్నదండి. నేను పొద్దున్న తీసుకెళ్ళిపోయామండి. పొద్దున్న తీసుకొచ్చామండి. ఇదిగో బెడ్ అప్పు చెప్పారు మాకు. మేము ఏం చేసాం, మీరు ఏం చెయ్యాలో అదే చెయ్యండి మరి బాబు. మేమేం వెంటపడండి వెంటపడండి మరి. మమత అండి, తల్లి పేరు మమత అండి. తల్లి 4 తారీఖు ఇచ్చారు సార్. 4 తారీఖు డెలివరీ అవ్వలేదండి. 5వ తారీఖు వచ్చామండి. ఎన్ని రోజులు ఉన్నారు? నాకు ఒకవేళ మేబీ ప్రాబ్లం ఉందని చెప్తే నేను ఉంచేద్దానండి. మేడం 12వ తారీఖు అన్నారు కాబట్టి కొంచెం టైం ఉంది కదా, అప్పటి వరకు ఇక్కడున్నా ఎందుకు ఇబ్బంది పడుద్ది అనేసి కొంచెం నేను తీసుకెళ్ళానండి. లేదు మేడం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి, ఇందులో నా ఫోర్స్ కానీ నా ఇష్టం కానీ ఏమీ లేదండి. మేడం తీసుకెళ్ళమన్నారని తీసుకెళ్ళాము. మరి ఈ రోజు ఇలా అయిందండి. నాకేమీ తెలియట్లేదండి. ఇప్పుడు నేను మా చెల్లికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి. బేబీ వస్తుందని ఎంతో వెయిట్ చేసింది. నిన్న చూసినప్పుడు మేడం అవుతలేదు అన్నప్పుడు పోనీ అప్పుడైనా కూడా అవుతలేదు కదా, ఆపరేషన్ చేసేద్దామని చెప్పుంటే మేము దానికైనా రెడీ అండి. నేను దేనికైనా ఏదైతే అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చూశాను. పోనీ అప్పుడు చేసేస్తేనా ఓకే. మరి ఎందుకు మేడం అలా చెప్పారు? బాగుంది, అప్పుడు కండిషన్ బాగుందని అడుగుతున్నారు. ఇప్పుడు అడుగుతుంటే కండిషన్ బాగుంది కాబట్టి వెళ్ళమన్నాను అనేసి అంటున్నారు. ఒక పూటలో ఇలా అయిపోయిందండి. ఇంత దారుణం. బిడ్డ చేతికి రావాల్సిన బిడ్డ అలా ఉంది.